హలో గైస్, వెల్కమ్ టు ఎస్జీకే ఎర్నింగ్స్. కేజ్ యాప్ని ప్లేస్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. క్రియేట్ అకౌంట్ మీద నొక్కండి. కింద అకౌంట్ మీద నొక్కగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. దాన్ని మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. దెన్ ఆల్రెడీ మీ గూగుల్ అకౌంట్ అనేది మీ క్రోమ్ అకౌంట్తో కానీ ఆర్ అదర్ బ్రౌజర్స్ ఏ బ్రౌజర్ అయితే మీరు ఓపెన్ చేశారో దానికి లింక్ అయ్యి ఉంటే సైన్ అప్ విత్ గూగుల్ అని నొక్కండి. డైరెక్ట్గా గూగుల్ అకౌంట్ అనేది లింక్ అయిపోతుంది. లింక్ అయిపోయి మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతారు. ఆర్ మనకి మనం కొత్త పాస్వర్డ్ పెట్టుకొని లాగిన్ కావాలంటే ఎంటర్ విత్ ఈమెయిల్ నొక్కండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ మళ్ళీ ఇచ్చిన పాస్వర్డ్నే మళ్ళీ రిపీట్ చేయండి. మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇక్కడ కింద ఈ రెండు బాక్సుల్లో యాక్సెప్ట్ అని చెప్పేసి ఉంది చూసారా, ఈ రెండు బాక్సుల్లో టిక్ కొట్టిన తర్వాత కింద కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కగానే మీ ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ లింక్ అనేది వస్తుంది. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ మీద నొక్కండి. వెరిఫై ఈమెయిల్ మీద నొక్కితే అప్పుడు మీరు నొక్కగానే యువర్ ఈమెయిల్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అని చెప్పేసి వచ్చేస్తుంది. తర్వాత మనం మళ్ళీ యాప్లోకి వెళ్ళాలి. యాప్లోకి వెళ్ళగానే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి సిమిలర్ ఇలానే ఇంటర్ఫేస్ వస్తుంది. ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్లో నుంచి వెళ్ళిపోయి ఇక్కడ మీ మెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ మీద నొక్కండి. కంటిన్యూ మీద నొక్కితే ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు కదా, అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. ఇక్కడ దాకే మనకి ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఈ యాప్లో మనం చేయాల్సింది జస్ట్ 1 మినిట్ పనే. ఈ యాప్లో మనం చేయండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఈ యాప్ నుంచి మనీ అనేది సంపాదించవచ్చు. నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ట్యాప్ టు కంటిన్యూ మీద స్క్రీన్ మీద 2 or 3 times క్లిక్ చేస్తూ ఉండండి. తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఎలా నెట్వర్క్ యాక్సెస్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ 4/8కి అలా నొక్కేయండి. అంటే మీరు నొక్కితే టిక్ మార్కులు పడతాయి. ఇలా టిక్ మార్కులు పడతాయి. తర్వాత కంటిన్యూ నొక్కేయండి. నొక్కిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడిగిద్ది, ఇచ్చేయండి. తర్వాత మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత మీ రిఫరల్ కోడ్ అడుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో రిఫరల్ కోడ్ అనేది నేను పోస్ట్ చేశాను కింద కోడ్ అని చెప్పేసి, అది తీసుకొచ్చి ఇక్కడ రిఫరల్ కోడ్లో ఇచ్చేసి మీరు కన్ఫర్మ్ కోడ్ మీద నొక్కండి. దెన్ మన రిఫరల్ కోడ్ యూస్ చేయడం వల్ల మీకు 25K చిప్స్ అనేది ఫ్రీగా వస్తాయి. కొంతమందికి ఏమో 1K చిప్స్ దాకా వస్తున్నాయి. తర్వాత ఎంటర్ ద కేజ్ మీద నొక్కండి. తర్వాత ఇలా వస్తుంది. కొంతమందికి 1000 వస్తున్నాయి, కొంతమందికి 25K చిప్స్ వస్తున్నాయి. తర్వాత గెట్ రివార్డ్ మీద నొక్కండి. మనకి ఇక్కడ ఉన్న ఫ్రెండ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కోడ్ ఒకటి వస్తుంది. జనరేట్ కోడ్ మీద నొక్కితే ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ అనేది మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ వైఫై మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వైఫై సింబల్ ఉంది చూసారా, వైఫై సింబల్ మీద క్లిక్ చేసి యాక్టివ్ స్కానింగ్ మీద క్లిక్ చేయాలి. యాక్టివ్ స్కానింగ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఇలా వస్తుంది, రికార్డ్ అవుతున్నట్టు. దెన్ మన చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న బ్లూటూత్స్ వైఫైస్ కనెక్ట్ అయ్యి మనకి డేటా చిప్స్ అనేవి కలెక్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే యాక్టివ్ స్కానింగ్ మీద నొక్కేసి మనం మన బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలి. దీన్ని రన్ చేస్తే అయిపోయినట్టే దీంట్లో టాస్క్. అలాగే ఈ సిలినికో ప్రాజెక్ట్ కూడా డీపిన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో కూడా జస్ట్ మన ఈమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఐ కన్ఫర్మ్ మీద బాక్స్లో టిక్ మార్క్ కొట్టేసి నేను జస్ట్ కంటిన్యూ విత్ ఈమెయిల్ మీద ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే నా ఈమెయిల్ ఇక్కడ మన ఈమెయిల్ ఇచ్చేయాలి. ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత మన ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. కంటిన్యూ మీద ప్రెస్ చేసిన తర్వాత మన రెఫరల్ కోడ్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్లో. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 200 కాయిన్స్ అనేది మీకు బోనస్గా వస్తాయి. అదర్వైజ్ మీరు యూజ్ చేయకపోయినా స్కిప్ చేసేయవచ్చు. నెక్స్ట్ రిఫరల్ కోడ్ అప్లై అని చెప్పేసి ఇలా వస్తుంది. కంటిన్యూ మీద కొట్టండి. 200 టోకెన్స్ అనేది రివార్డ్గా వస్తాయి. దాని తర్వాత మీకు యూజర్ నేమ్ అడిగింది. యూజర్ నేమ్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ యాప్లో 3 ఆప్షన్స్ అనేది ఉంది. ఇక్కడ కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఫస్ట్ ఆప్షన్లో బ్రౌజింగ్ లెక్క ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ టాస్క్లు ఉంటాయి. మన డిస్కార్డ్, ట్విట్టర్ అండ్ మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు. మనం డిస్కార్డ్ని ట్విట్టర్ని కనెక్ట్ చేసినందుకు 200 పాయింట్స్ ఇస్తున్నాడు. ఈ రెండింటిని కనెక్ట్ చేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ తర్వాత ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి రికార్డ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన సరౌండింగ్స్లో ఉన్న సౌండ్ని బేస్ చేసుకొని, అంటే మన సరౌండింగ్స్లో ఏదో ఒక సౌండ్ జరుగుతూ ఉంటుంది కదా, సౌండ్ని బేస్ చేసుకొని
టోకెన్స్ అనేది కలెక్ట్ అవుతాయి. సేమ్ లైక్ కేజ్. దాన్ని ఎలాగైతే బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటామో దీన్ని ఇక్కడ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవటమే. బ్యాక్గ్రౌండ్లో పెట్టుకున్నందుకు మనకు పాయింట్స్ కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత తీసేసి మన పాయింట్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోండి. ఈ 2 ప్రాజెక్ట్స్ నుంచి మనం దగ్గరగా ఒక $100 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఈ యాప్స్ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎర్నింగ్ అప్డేట్స్ కోసం జస్ట్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే కొట్టే మామ.